విత్ ఇన్ ఏ డే బ్యాక్ రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి అఫీషియల్గా లాంచ్ చేయబడినటువంటి ఒక రెట్రో మోడల్ స్టైల్ వెహికల్ గరిల్లా 450. ఈ వెహికల్కి సంబంధించినటువంటి ప్రైస్, స్పెసిఫికేషన్స్ అండ్ ఎన్ని వేరియంట్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఏ వేరియంట్లో ఏ ఫీచర్స్ అవైలబుల్గా ఉంటాయి అనే విషయాన్ని గురించి క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే గైస్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. ముందుగా ఈ వెహికల్ మనకి ఇంజన్ పరంగా చూసుకుంటే లిక్విడ్ కూలింగ్ ఇంజన్ 452cc వస్తుంది. సో 40 Nm టార్క్ అలాగే 40 bhp పవర్ తోటి దీన్ని మనకి ఆఫర్ చేస్తున్నారనమాట. సో ఈ వెహికల్లో మనకి ఫ్లాష్, డాష్, ఎనలాగ్ అని 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి. సో ఎనలాగ్లో మనకి ఇది బేసిక్ వేరియంట్, దీంట్లో మీకు ఫీచర్స్ అయితే తగ్గుతాయి. ప్రైస్ అండ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఎనలాగ్లో మనకి బ్లాక్, సిల్వర్ అని 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. 2,39,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్గా ఉంది. అండ్ డాష్ వేరియంట్ వచ్చేసరికి మనకి బ్లాక్ అండ్ గోల్డ్ డిప్లో మనకి అవైలబుల్గా ఉంది ఈ కలర్స్లో. అండ్ 2,49,000 రూపాయలకి ఇది అవైలబుల్గా ఉంటుంది. దీంట్లో మనకి TFT కన్సోల్ అయితే ఉంటుంది. అండ్ ఫ్లాష్ వేరియంట్ వచ్చేసరికి మనకి ఎల్లో రిబ్బన్ అండ్ మనకి బ్రేవియా బ్లూ కలర్లో అవైలబుల్గా ఉంటుంది. దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ 2,54,000 రూపాయలు. ఇప్పుడు కొన్ని మేజర్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి ఫ్రంట్లో 120/70 ఇంచ్ టైర్ తోటి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 160/60 ఇంచ్ టైర్ తోటి ఆఫర్ చేస్తున్నారు. డ్యూయల్ డిస్క్ తోటి వస్తుంది. డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంటుంది. అండ్ 169 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. చాలా తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కంపేర్ దెన్ మనకి కాంటినెంటల్ GTతో పోల్చుకున్నట్లయితే చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఇది ఎక్కువ ఆఫ్ రోడ్కి యూస్ చేస్తారు కాబట్టి కొంచెం ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్తే బాగుంది అనిపించింది. అండ్ సీట్ మనకి సింగిల్ సీట్ తోటి వస్తుంది. 780 mm సీట్ హైట్ అన్నమాట. సో తక్కువ హైట్ ఉండే వాళ్ళకి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సీట్లో మోడిఫికేషన్స్ అయితే ఏం లేవు, సింగిల్ సీట్ కాబట్టి ఫ్యామిలీతో లాంగ్ రైడ్స్కి వెళ్ళాలనుకునే వాళ్ళు, అడ్వెంచర్ చేయాలనుకునే వాళ్ళు వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 11 లీటర్స్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ రైడింగ్ రేంజ్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ ఇస్తే బాగుండేది అనిపించింది. కలర్స్ మీకు కావాల్సిన కలర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. బట్ ఇక్కడ ఫీచర్స్లో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఎనలాగ్ అండ్ TFT కన్సోల్. ఎనలాగ్ వేరియంట్ వచ్చేసరికి మనకి బేస్ వేరియంట్, ఇది మీకు ప్రైస్ తక్కువగా ఉంటుంది. అండ్ మీకు తక్కువ అంటే డైలీ నీడ్స్ ఉన్నటువంటి ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ ఎనలాగ్లో మీరు చూసుకోవచ్చు. స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్ ఇలాంటి ఫీచర్స్ ఉన్నాయి. అండ్ TFT కన్సోల్ అండ్ హై అండ్ వేరియంట్ డాష్, ఫ్లాష్లో వచ్చేసరికి మీ మ్యూజిక్ని అండ్ మీ ఫోన్ మ్యూజిక్ని, మెసేజ్ని అండ్ మ్యాప్స్ని, కాల్ అలర్ట్స్ని వీటన్నిటిని పొందడానికి మనకి ఫోన్ని బయటకు తీయకుండానే మనకి కన్సోల్లో TFT కన్సోల్లో అయితే మాత్రం చూసుకోవచ్చు అనమాట. సో ఇది డాష్, ఫ్లాష్లో అవైలబుల్గా ఉన్నాయి. సో వీటిని ఈ వేరియంట్స్ని డివైడ్ చేసింది కేవలం కూడా ఈ ఎనలాగ్ అండ్ TFT ఫీచర్స్ తోటే. అండ్ మనకి 40 Nm టార్క్ అండ్ 40 bhp పవర్ కాబట్టి మీరు ఇన్స్టెంట్గా చాలా మంచి పవర్ అండ్ టార్క్ని అయితే మాత్రం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. అండ్ రెట్రో స్టైల్లో ఈ వెహికల్ చాలా బాగుంది. కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అలాగే ఈ వెహికల్లో మీకు పర్ఫార్మెన్స్ మోడ్ అండ్ ఎకో మోడ్ అనే 2 మోడ్స్ కూడా ఉన్నాయి. ఆన్ ది ఫ్లై మీరు కావాలనుకున్నట్లుగా అయితే ఒక్క స్విచ్ ద్వారా మోడ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇది మీకు ఎకనామికల్గా కూడా బెటర్ రైడింగ్ ఎఫిషియన్సీ మాత్రం అందిస్తుందన్నమాట. అండ్ గరిల్లా 450లో అప్రైట్ ఫుట్ పెగ్స్ అండ్ మనకి లో సీట్ హైట్, వైడ్ హ్యాండిల్ బార్ వల్ల మీరు ఒక మంచి ఎర్గనామిక్స్ అయితే పొందొచ్చు, మంచి రైడింగ్ స్టైల్ అయితే తీసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే దీంట్లో చాసెస్ అండ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే టిన్ డౌన్ ట్యూబ్ స్పిన్ ఫ్రేమ్ తోటి చాసెస్ లభిస్తుంటే మనకి 43 Nm టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఫ్రంట్లో ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి షోవా అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సో మీరు ఈ చాసెస్ తోటి అండ్ ఈ సస్పెన్షన్ తోటి చాలా స్టేబుల్ రైడింగ్ అయితే పొందొచ్చు అని క్లైమ్ చేస్తున్నారు. అండ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, రేడియేటర్ సహాయంతో ఇంజన్ చాలా త్వరగా అయితే మాత్రం కూల్ అయిపోతుందని చెప్తున్నారు. అండ్ మనకి డ్యూయల్ ఛానల్ ABS తోటి అండ్ ఇలాంటి ఫీచర్స్ తోటి ఈ వెహికల్ని మీరు కనుక రోడ్ మీదకి తీసుకెళ్ళి ఆ కార్నరింగ్ని ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయొచ్చు. అండ్ మీకు ఫ్రంట్లో ఫుల్ LED సిస్టమ్తో కలిగినటువంటి ఫ్రంట్ హెడ్ ల్యాంపు, టెయిల్ ల్యాంపు అండ్ సైడ్ ఇండికేటర్ బ్లింకర్స్ కూడా మనకి LEDలో ప్రొవైడ్ చేస్తున్నారు. ఫైనల్లీ ఎవరైతే ఒక మంచి స్ట్రీట్ ఫైటర్ని అండ్ ఆఫ్ రోడ్ వెహికల్ని అండ్ ఆల్సో లాంగ్ రైడ్ క్రూజర్ని చూస్తున్నట్లయితే ఈ కొత్త గరిల్లా 450 అయితే రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఖచ్చితంగా ట్రై చేయొచ్చు అన్నమాట.